పుష్ప 2తో పాన్ ఇండియాను షేక్ చేశాడు అల్లు అర్జున్. పుష్పరాజ్ దెబ్బకు ఇండియన్ సినిమాలో చాలా రికార్డులు బద్దలయ్యాయి. ఇప్పుడు ఐకాన్ ముందు చాలా టార్గెట్స్ ఉన్నాయి. ప్రస్తుతం చేతిలో 2 క్రేజీ ప్రాజెక్టులున్నాయి. 2 కూడా తమిళ దర్శకులు తెరకెక్కిస్తున్న చిత్రాలు. ఇవి 2 కూడా 2027లో రిలీజ్ టార్గెట్ చేస్తున్నవే. కానీ ఎప్పుడొస్తాయి? ఇదే ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కు ఇంపార్టెంట్ గా మారింది. తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ మూవీ అంటే అతని గతంలో తమిళంలో తీసిన మాస్ మూవీస్ లేదా బాలీవుడ్ లో తెరకెక్కించిన జవాన్ రేంజ్ మూవీ అనుకున్నారు. కానీ ఈసారి అంతకు మించి అంటున్నాడు అట్లీ. ఆడియన్స్ ఆశ్చర్యపోయే ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నాం అని చెప్పాడు. తమ ప్రాజెక్టుతో హాలీవుడ్ టెక్నీషియన్స్ కు సైతం సవాల్ విసురుతున్నాం అంటున్నాడు. పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన అల్లు అర్జున్ తన కొత్త చిత్రంతో పాన్ వరల్డ్ ను టార్గెట్ గా పెట్టుకున్నాడు. అందుకోసం సినిమా బడ్జెట్ ను దాదాపు 700 కోట్లకు దాటించేసినట్లుగా సమాచారం. ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లటమే లక్ష్యంగా ఈసారి ఐకాన్ స్టార్ అడుగులు పడుతున్నాయి. అయితే ఈ చిత్రం విడుదల ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. ఇదే ఏడాది మూవీ రిలీజ్ ముందుంటే ఐకాన్ ఈ పాటికే టైటిల్ ను ప్రకటించేసేవాడు. కానీ ఆలస్యం చేస్తున్నాడు అంటే అట్లీతో చిత్రాన్ని బన్నీ 2027లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు అనుకోవచ్చు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరోవైపు కూలీ దర్శకుడు లోకేష్ కనగరాజ్తో మూవీని కూడా వచ్చే ఏడాదే విడుదల చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది మే తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.